నమస్కారం, హెలపురి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్. ఏలూరు నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. దళితుల సంక్షేమం కోసం రాష్ట్రం పెద్దపీట. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్. పింఛను విధానంలో మార్పులను నిరసిస్తూ టీడీపీ ఆందోళనలు. ఎంఎస్ఎంఈ స్పిన్నింగ్ టెక్స్టైల్ పరిశ్రమలకు 1124 కోట్ల ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు నేడు శ్రీకారం చుట్టామని తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో వరుసగా 2వ ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూత పడకూడదన్న లక్ష్యంతో గత ఏడాది మే 22న దేశంలోనే తొలిసారిగా రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో 1100 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ఏడాది కూడా ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్లులకు 1124 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంక రవీంద్రనాథ్, రాజీవ్ కృష్ణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 97,423 మంది ఈ దిశగా అడుగులు వేస్తూ తాము చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడమే కాకుండా ఈ 97,423 మంది ఈ ఎంఎస్ఎంఈలు పెట్టడమే కాకుండా వీరి ద్వారా మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇటువంటి సెక్టర్ను ఆదుకోవడము అనంటే, ఇటువంటి వారిని ఆదుకోవడము అనంటే, ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెబితే చేస్తుంది అని చెప్పి నమ్మకం కలిగించడము అనంటే, అప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి, ఉత్సాహం చూపడానికి కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది. ఇటువంటి వారిని మనం అందరం కూడా ఎంఎస్ఎంఈస్ అని చెప్పి కూడా అంటూ ఉన్నాం. వీరితో పాటు మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, అంటే మరీ భారీ పెట్టుబడులు కాకుండా, అట్ ది సేమ్ టైం తక్కువగా కూడా కాకుండా పెట్టుబడులు పెట్టే వాళ్ళను మధ్య తరహా పారిశ్రామికవేత్తలను కూడా అంటాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది వీరందరినీ కూడా కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అన్నది కూడా నిలబడగలుగుతుంది. ఎందుకనంటే వ్యవసాయం ఏ రకంగా జీడిపికి, జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తుందో అదే రకంగా ఇండస్ట్రీ కూడా అదే మాదిరిగానే కాస్త ఇంకా ఎక్కువగా కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు గతంలో మాదిరిగా మనమంతా కూడా చూసేవాళ్ళం. హడావిడి ఎక్కువ ఉండేది. పెద్ద పెద్ద సమ్మిట్లు పెట్టేవాళ్ళు, కాగితాల మీద అగ్రిమెంట్లు రాసుకునేవాళ్ళు. అక్కడ రోజుకొక, ఆ రోజుల్లో మీడియా కూడా బాగా పోలరైజ్డ్గా ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. అన్ఫార్చునేట్లీ అక్కడ ఏమీ జరగకముందుపే మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని ఒకరోజు రాసేస్తారు, ఎయిర్ బస్ వచ్చేసింది అని మరో రోజు రాస్తూ ఉన్న పరిస్థితులు, బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది అని చెప్పి ఇంకొక రోజు హెడ్లైన్స్లో చూస్తూ ఉన్న వార్తలు. ఇలాంటి మీడియా హడావిడిలు కూడా ఏమీ రాకపోయినా, ఏమీ జరగకపోయినా కూడా గతంలో బాగా కనిపించే పరిస్థితి చూసాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలను ఎటువంటి మభ్యపెట్టడం చేసే కార్యక్రమం జరగకుండా, చేయకుండా నిజంగానే పరిశ్రమలు తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం మనది. ఈరోజు ఒక పరిశ్రమ
వచ్చింది అని అంటే, వస్తూ ఉంది అని అంటే అది కనిపిస్తూ ఉంది. ఎక్కడ వస్తూ ఉందో అక్కడ కనిపిస్తుంది. ఆ స్థానికులకు దానివల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా వాళ్ళ కళ్ళ ముందరనే కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఒక పరిశ్రమ పెట్టాలి అని అంటే రాష్ట్రంలో ఒక వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. ఏదైనా ఇన్సెంటివ్స్ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చెబితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇన్సెంటివ్స్ ఇస్తుంది అన్న నమ్మకం, ఆ క్రెడిబిలిటీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందో, ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మీద ఆ నమ్మకం ఉంటుందో అప్పుడే పరిశ్రమలు పెట్టడానికి ముందుకు కూడా ఉత్సాహవంతులందరూ కూడా ముందుకు కూడా వస్తారు. జిల్లాకు చెందిన 148 ఎంఎస్ఎంఈలు టెక్స్టైల్ స్పిన్నింగ్ పరిశ్రమలకు చెందిన 537 క్లైమ్స్లకు 66 కోట్ల రూపాయల పారిశ్రామిక రాయితీలను అందించనున్నామని, వీటిలో 144 ఎంఎస్ఎంఈ యూనిట్లలో 513 క్లెయిమ్లకు 31 కోట్ల రూపాయలు, టెక్స్టైల్ స్పిన్నింగ్ పరిశ్రమలకు సంబంధించిన 4 యూనిట్లలో 24 క్లెయిమ్స్కు గాను 35 కోట్ల రూపాయలు, మొత్తంగా 148 యూనిట్లకు 537 క్లెయిమ్స్లకు 66 కోట్ల రూపాయల పారిశ్రామిక రాయితీల ప్రోత్సాహకాలను అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఎస్ఎంఈలు టెక్స్టైల్స్ స్పిన్నింగ్ మిల్స్లకు ఊతమిస్తూ రెండో విడత పారిశ్రామిక రాయితీలను పరిశ్రమదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి, పుప్పాల శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు షేక్ సాబ్జీ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకటరావు, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్, ఏపీ ఐఐసి జనరల్ మేనేజర్ ఆండాలమ్మ, జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సబ్సిడీస్ ఏదైతే ఉన్నాయో ప్రోత్సాహకాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంత కరోనా కష్టకాలంలో కూడా సుమారు 1124 కోట్ల రూపాయలు ఈ రోజున ముఖ్యమంత్రి అమలు దస్తాల మీద రిలీజ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా సరైన ఈ 2 సుమారు సంవత్సర కాలం నుంచి కూడా కరోనా వ్యాధి వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల కానీ ఇంకో రకంగా ఇండస్ట్రీలు అన్నీ కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఈ రోజున నడపడానికి కూడా యాజమాన్యం కష్టసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలకు అన్ని పెండింగ్లని కూడా మరి ఈ యొక్క ఏలూరు నగరంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోకుండా చర్యలు చేపడుతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. గురువారం రాత్రి ఏలూరు నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. వర్షం దాటికి శ్రీనివాస థియేటర్ ఎదురుగా శిథిలావస్థకు చేరుకున్న గోడ కూలడంతో ఈ ప్రాంతంలోని డ్రైనేజీలు పూడుకుపోయి నీరు రోడ్లపై నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు నగరపాలక సంస్థ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వర్షపు నీరు బయటకు పోయే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో వైసీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్ తో కూడిన అధికారుల బృందం శుక్రవారం నగరంలోని శ్రీనివాస థియేటర్ రోడ్, ప్రభావతి హాస్పిటల్ రోడ్, సెంట్ టెరిసా కాలేజీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాల్లో పర్యటించి వర్షపు నీరు నిలిచిపోవడానికి గల కారణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ శ్రీనివాస థియేటర్ వద్ద డ్రైనేజీ వెంబడి గోడ కూలిపోవడంతో నీరు బయటకు పోయే మార్గం లేక ఆ ప్రాంతంలోని రోడ్లపై నీరు నిలిచిపోయిందని, ఉదయం 5 గంటల నుండి నగరపాలక సంస్థ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూలిపోయిన గోడను తొలగించి రోడ్లపైన నిలిచిపోయిన వర్షపు నీటిని బయటకు పోయే విధంగా చర్యలు చేపడుతున్నారని అన్నారు. సమస్యను గంటల వ్యవధిలోనే పరిష్కరించిన అధికారులను పెదబాబు అభినందించారు. నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ నగర ప్రజలు డ్రైనేజీలో వ్యర్థాలు వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని, ప్రజలు నగరపాలక సంస్థ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కత్తిరి రామ్మోహన్ రావు, పోతర్లంక లక్ష్మణ్, సబ్బన శ్రీనివాస్, నగరపాలక సంస్థ కార్యదర్శి కె ప్రభుదాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నాయక్, ఇన్ఛార్జ్ ఎంఈ వంగపండు సత్యనారాయణ, ఏసీపీ అప్పారావు, టీపీఎస్ శ్రీనివాస్, ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బయటకు వెళ్ళకుండా అదే కట్టిన
అనే ఎదరికి రారు. ఇలా రావడానికి దారి లేదు. లేదు. ఏలూరు నగరంలో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మరి ఏలూరులో నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ప్రధానంగా శ్రీనివాస థియేటర్ ఏరియాలో మరి పాత పోస్ట్ ఆఫీసు కాంపౌండ్ వాళ్ళు పడిపోయి మెయిన్ డ్రైన్లో పూడిపోవటం వల్ల మరి నీళ్ళన్నీ కూడా ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అయిపోయి మరి కొత్తపేటలో కానివ్వండి, ఆర్ఆర్పేటలో కానివ్వండి మరి నీళ్లు నిలబడే పరిస్థితి ఏర్పడింది. మరి దానిలో భాగంగానే మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్నాని గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, మరి డిప్యూటీ మేయర్లు, కమిషనర్ గారు, ఎంఈ గారు, ఎంహెచ్ఓ గారు, అట్లాగే ఏసీపీ గారు, టీపీఎస్ గారు మేమందరం కూడా తెల్లారుజామున 5 కాడి నుంచి మరి నీళ్లు క్లియర్ చేసే మరి చర్యలు చేపట్టాము. మరి అధికారులు కానివ్వండి, శానిటేషన్ వర్కర్లు కానివ్వండి, అట్లాగే ప్రైవేటు వ్యక్తులు కూడా పెట్టించి మరి కాలువలను బాగు చేయించి ఈ నీళ్ళన్నీ కూడా ఏలూరు నగరంలో నీళ్లు ఎక్కడా నిలబడకుండా ఉండే విధంగా మరి ఉదయం నుంచి చర్యలు తీసుకోవడం జరిగింది. మరి దీన్ని స్థానికులు కూడా వాళ్ళ వంతు సహకారం కూడా అందించాలి. మరి ఈ వానాకాలం కాబట్టి మరి డ్రైన్లో కొబ్బరి బొండాలు కానివ్వండి, చెత్త కానివ్వండి, వేస్ట్ కూడా ఏది కూడా మరి డ్రైన్స్లో వేయకుండా ఉండాలని చెప్పేసి నగర ప్రజలకు చెప్పడం జరుగుతున్నది. మరి అట్లాగే మరి వర్కర్స్ కూడా కొంచెం రిటైర్మెంట్ అయిపోయి అట్లాగే కొందరు కోవిడ్ వల్ల చనిపోయిన కొంచెం స్టాఫ్ కూడా కొంచెం తక్కువ అయ్యారు. ఒక 80 మంది 90 మంది షార్ట్ అయ్యారు ఈ సంవత్సరం కాలంలో. మరి అట్లాగే మరి ఎంహెచ్ఓ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి ఈ వర్కర్స్ని పెట్టి కొంచెం సేపు అదనంగా 1 గంట సేపు ఎక్కువగా వాళ్ళు పనిచేసేటట్టుగా కూడా మేయర్ గారు, కార్పొరేటర్ అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నాము. మరి దీనికి ప్రజలు కూడా సహకరించాలి. మరి చెత్త ఎక్కడ కూడా కాలువల్లో వేయకుండా ఉండాలి. మరి మధ్యాహ్నం 1 గంట గంటన్నరలో కల్లా ఏలూరులో కూడా ఎక్కడ నీళ్లు లేకుండా చర్యలు తీసుకున్నాము. ఖచ్చితంగా మధ్యాహ్నం కల్లా వాటర్ అంతా కూడా క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మన శ్రీనివాస్ మాల్ దగ్గర ఓల్డ్ పోస్ట్ ఆఫీసు గోడ ఏదైతే ఉందో గోడ కూలిపోయి డ్రైన్లో అడ్డుపడడం వల్ల ఇసుక అక్కడ వాళ్ళు ఇసుక కూడా స్టోర్ చేశారు. ఆ ఇసుక గోడ అంతా కూడా పడి ఇమీడియట్గా ఇక్కడంతా బ్లాక్ అయిపోవడం వల్ల వాటర్ అన్నది నిలబడిపోవడం జరిగింది. తెల్లవారుజామున వాటిని వెంటనే గుర్తించిన వెంటనే గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేయర్ గారు కూడా ఈ పరిస్థితి మీద వెంటనే ఆరాధించారు. దాని మీద ఇమీడియట్ చర్యలు తీసుకోమంటే వెంటనే మా శానిటేషను, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అంతా కూడా సకాలంలో వచ్చారు. అలా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా వచ్చి మన జేసీబీలు అన్నీ పెట్టి కూడా మొత్తం ఈ ఏరియాని అంతా క్లియర్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన కూడా డేంజరస్ ఉండడం వల్ల గోడను కూడా క్లియర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు మనకు ఒక 2-3 గంటలు మనకు వాటర్ స్టాగ్నేషన్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మొత్తం ఫ్లో. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ విధానంలో ప్రభుత్వం చేపట్టిన మార్పుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. పింఛన్ విధానంలో చేపట్టిన మార్పును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. సీఎం జగన్ అధికారం కోసం పింఛన్ 3000కు పెంచుతానని చెప్పి అధికారం చేపట్టాక పింఛన్ పెంచకపోగా ఉన్న పింఛన్లు తొలగిస్తున్నారని అన్నారు. పింఛన్దారులలో వృద్ధులు, వికలాంగులు ఎక్కువ సంఖ్యలో ఉంటారని, అనారోగ్యం కారణంగా పింఛన్ తీసుకోవడం కుదరకపోతే ఇంకా వారికి పింఛన్ రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పింఛన్ విధానంలో మార్పులు తొలగించాలని డిమాండ్ చేశారు.
నాన్న తెలుపు తొలగించిన పెన్షన్లు వెంటనే పెంచాలి. 2,000 నుంచి 3,000 రూపాయల పెన్షన్ పెంచాలి. 2,000 నుంచి 3,000 రూపాయల వైఎస్ఆర్ పార్టీ నశించాలి. వైఎస్ఆర్ పార్టీ నశించాలి. వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తొలగించిన పెన్షన్లు వెంటనే తొలగించిన పెన్షన్ వెంటనే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇండియా పెంచాలి. 2,250 నుంచి 3,000కి పెన్షన్ దానిపై విధించిన ఆంక్షలు వెంటనే పెన్షన్ దానిపై విధించిన ఆంక్షలు వెంటనే పెన్షన్ దానిపై విధించిన ఆంక్షలు వెంటనే రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం ఏమి రాజ్యం ఈసారి ఎప్పుడు నెలదో అప్పుడే అన్నారు. అది ఒక నెల రోజుల ముందు చెప్పుంటే పొరుగురులో ఉన్న ఊళ్ళు కూలీ నాలి పని చేసుకున్న వాళ్ళు వలస కార్మికులు కూడా ఉన్నారు. దయవుంచి ఆ యొక్క విన్నపాన్ని ప్రభుత్వం తీసుకుని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని మేము మరి ఈ రోజున ఈ ప్రభుత్వం గత ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఇప్పుడు ఏం చేస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఆ రోజున పెన్షన్ల గురించి 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వంతోటే చేసేస్తాం, తొలి సంతకమే పెన్షన్ల మీద పెడతామని చెప్పి సంతకం పెడుతూ 250 రూపాయలని ఈ సంవత్సరానికి పెంచుతున్నాం, నెక్స్ట్ ఇయర్ నుంచి 250 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోతామని చెప్పారు. మరి ఈ రోజున వాళ్ళకు ఒక్క 250 రూపాయలే పెంచి ఈ రోజున వాళ్ళకి 2,750 రూపాయలు ఇవ్వాలి. నేటికి రావాల్సి వస్తే నెలకి 2,750 2 నెలల క్రితం నుంచి రావాలి. పోనీ ఆయన హామీ తప్పినప్పటికీ కూడా కానీ ఒక్కొక్క మనిషికి వచ్చేసరికి 20,750 రూపాయలు తేడా జరుగుతుంది. మరి అదంతా ఎవరు నష్టపోయినట్టు? మరి అవన్నీ కాకుండా ఈ రోజున కొత్త పథకం పెట్టేశారు. ఇక పెన్షన్ల రద్దు పథకం స్టేట్ వైడ్గా ఒక పథకం పెట్టారు. 2,28,000 పెన్షన్లు రద్దు చేశారు ఈ నెలలో వచ్చేసరికి. ఇక ఈ ప్రతి నెల కూడా ఈ పథకాన్ని ఏం చేస్తారంటే 10,000 20,000 30,000 40,000 చివరికి వచ్చేసరికి ఇప్పుడున్న 56 లక్షల పెన్షన్లు కూడా రద్దు అయిపోతాయి. వీళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఎవరో మిగిలి ఉండరు. ఎవరైతే ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు గారు ఉన్నారో వర్కర్ కమ్ ఓనర్ కింద వాళ్ళు సొంత వెహికల్ని కొనుక్కున్నట్టయితే వాళ్ళ పెన్షన్ రద్దు అంటున్నారు. మరి అది ఏ విధంగా? మరి అతను కూలికి నాలికి చేసుకునేవాడు సొంత డ్రైవింగ్ చేసుకునేవాడికి అతనికి రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే కూలీ నాలి చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్ళి వస్తే ఏదన్నా ఇంటికి లైటింగ్ పెట్టుకుంటారు. 300 యూనిట్లు ఒక నెలలో వస్తే సంవత్సరం మొత్తం మీద ఒక నెలలో వస్తే కటింగ్ అని అంటున్నారు. ప్రతి నెల 300 యూనిట్లు వస్తే రద్దు చేశారంటే ఒక అందం ఉంది. మరి ఒక నెలలో 300 యూనిట్లు వస్తేనే వాళ్ళకి రద్దు చేస్తున్నారు అని అంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారుడుతనానికి దిగిపోయిందనేది మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే రేపొద్దున రాబోయే రోజుల్లో ఈ 80 ఏళ్ళోళ్ళు ఎలాగో నిరసన వ్యక్తం చేయలేదు, మంచం మీద ఉంటారు. వాలంటీర్ల ద్వారా ఏం కనుక్కుంటున్నారంటే వీళ్ళందరూ కూడా మంచం మీద ఉండి లేకలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు రద్దు చేసేసిన వాళ్ళ నుంచి వ్యతిరేకత ఉన్నదన్న ఉద్దేశంతో ముందు దానికి కటింగ్ పెడతాం మొదలుపెట్టారు. ఇలాగ రానున్న రోజులు అన్నీ ఇదే పథకాన్ని కంటిన్యూ చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు. ఏదైతే 3,000 రూపాయలు పెన్షన్ చేద్దానన్నారో అది వెంటనే పెన్షన్దారులకు అందజేయాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి పెన్షన్దారుడు కూడా ఆలోచించవలసిన ఒకటి ఉంది. ఈ రోజున నీ పెన్షన్ కట్ అవ్వలేదు, పక్కనోడిది కట్ అయ్యారనుకుని మీరు నవ్వుకుంటూ ఉంటే రేపు రాబోయే నెలలో నీది కట్ అవ్వచ్చు, ఇంకొక నెలలో ఇంకొకరిది కట్ అవ్వచ్చు. రాబోయే రోజు
రోజులు అందరి పెన్షన్ను కూడా ఈ విధంగా కట్ చేసి ఆయన నెత్తి మీద నుంచి భారం తగ్గించుకుని మన నెత్తి మీద పెడడానికి చూస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున పెన్షన్దారుల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉండి ఇవాళ నుంచి మేము పెట్టాం. ఎండైనా వానైనా కూడా మా కార్యకర్తలందరూ కూడా వాళ్ళ పెన్షన్దారుల తరఫున నిరసన వ్యక్తం చేస్తూ కమిషనర్ గారికి స్టేట్ వైడ్గా కూడా మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే పెన్షన్లకు ఇవ్వాలో ఏ నెల తీసుకునే పెన్షన్ విధానాన్ని కూడా రద్దు చేస్తూ మా డిమాండ్ అన్నింటినీ నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి పెన్షన్దారులందరితో కూడా ఒక జాతీయ రాయిని దిగ్బంధనం చేద్దామని మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్ అన్నారు. ఏలూరులో జిల్లా పరిషత్ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై అరాచకం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల సంక్షేమం కోసం అనేక రాయితీలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ రాయితీలపై అక్రమాలు జరిగినట్లు దళితుల నుంచి ఫిర్యాదులు అందితే అధికారులను సైతం ఉపేక్షించబోమని హెచ్చరించారు. దళితుల మీద దాడులు జరిగితే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సంబంధిత దళితులకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. దళితుల సమస్యలపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులను కలిసి సమీక్ష చేస్తామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాన్ని దళితుల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు కాబట్టి ఆయా దళిత వర్గాలకు అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఏలూరు డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఈ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ మరి ఏర్పాటైంది. అందులో భాగంగా ఇవాళ నేను జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, జిల్లాధికారిని కలవడానికి వచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి షెడ్యూల్ కాస్ట్ ప్రజలందరికీ చేరాలి, చేరే విధంగా కమిషన్ అధికారులు వెంటుండి ప్రభుత్వం ఏదైతే ధ్యేయంగా పెట్టుకుని వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉందో ఈ ఖర్చంతా కూడా ఏదైతే ప్రజలకు వెళ్లాలో వెళ్లేలాగా అధికారులు కోరడానికి వచ్చారు. ఇవాళ ప్రధానంగా అది వ్యక్తిగత టూర్. ఇది ఈ ఎస్సీ కమిషన్ అనేది రాజ్యాంగ ప్రతిపత్తినటువంటి హోదా ఉన్నటువంటి సంస్థ. దీనికి రాగద్వేషాలు కానీ రాజకీయాలు కానీ సంబంధం లేదు. మీ కమిషన్ అంతా కూడా షెడ్యూల్ కాస్ట్ ప్రజలకి ప్రభుత్వం ఇచ్చేట రాయితీలను అందించడానికి మేము మధ్యవార్తగా ఉంటాం. అందులో తేడా ఏమీ లేదు. ఇవాళ ఈ జిల్లా తీసుకుంటే మరి కొన్ని వేల కోట్ల రూపాయలు పరిపాలన యంత్రాంగం ద్వారా వెళ్లాలి. అలాగే ఎక్కడైనా దళితుల మీద కానీ మిగతా వర్గాల మీద కానీ దాడులు జరిగితే మరి జిల్లా యంత్రాంగం ఏదైతే జిల్లా సూపరింటెండెంట్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో మరి ఆ యొక్క నిందితుల మీద చర్యలు ఉంటాయి. కాబట్టి నేను వారిని కూడా కలిసి ఏదైతే షెడ్యూల్ కాస్ట్ ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అనేక కార్యక్రమాలు ఆనాడు రాజ్యాంగం ఏదైతే చెప్పిందో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశయాలు లక్ష్యాల కోసం ఆనాడు రాజ్యాంగం రాసి దేశానికి అప్పగించారో ఆ లక్ష్యాలు ఆ యొక్క ఆశయాలు గత ప్రభుత్వాలన్నీ కూడా మరి ఇబ్బంది పెట్టి అందుకనే స్వతంత్రం వచ్చి దేశానికి 75 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా దళితుల్లో కొంతమంది ఇళ్లు లేవు, కొంతమంది ఇంకా చదువుకున్నటువంటి వారు ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకి పెద్ద ఎత్తున మన నిధులు ఇవ్వడమే కాకుండా ప్రోత్సహిస్తోంది. ఉదాహరణకి మరి ఇవాళ నాడు నేడు కార్యక్రమం తీసుకోండి. నాడు నేడు కార్యక్రమం అనేది ఇవాళ బలహీన వర్గాలు దళితులు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. అలాగే అమ్మఒడి కానీ, జగనన్న వసతి దీవెని కానీ, జగనన్న విద్యా దీవెని కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో దాదాపు 16,000 కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ నిధులన్నీ కూడా సక్రమంగా చేరాలి. అలా చేరితేనే అంబేద్కర్ ఆశయం కానీ రాజ్యాంగం ఆశించిన విధానంగా నెరవేరుతుందనేటువంటి ఆలోచనతో కమిషన్ పనిచేస్తూ ఉంది. ఒకవేళ ఏ అధికారం సరే అలసత్వం కానీ లేకుంటే ఏదన్నా చేస్తే కమిషన్ చూస్తూ ఊరుకోదు అని చెప్పడానికి జిల్లాకు వచ్చానని చెప్పేసి నేను మీ ద్వారా ఈ ప్రజలను తెలియజేస్తా ఉన్నాను. ఇంకెక్కడైనా సరే ఈ షెడ్యూల్ కాస్ట్ ప్రజల మీద ఎక్కడ దాడులు కానీ లేకుండా ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు కానీ మిగతా ప్రభుత్వ పరంగా ఏదైతే వచ్చినాయో వాటిని ఎవరైనా సరే అన్యాక్రాంతంగా ఒకవేళ ఆక్రమించుకున్నా మరొకటి చేసినా
కమిషన్ దాని మీద కూడా చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా కమిషన్ ఎవరైనా సరే వినతులు కానీ ఫిర్యాదులు కానీ ఇస్తే తక్షణం స్పందించి మరి రాజ్యాంగం మాకు ఏదైతే హక్కు ఇచ్చిందో హక్కుని పూర్తిగా సద్వినియోగపరుచుకుని ఇది ప్రభుత్వానికి పేరు తీసుకొస్తాం. అదేవిధంగా ఇది ఈ జిల్లాలో దళితులు ఎవరు కూడా అల్లరిపడద్దని చెప్పేసి కమిషన్ ద్వారా మాటిస్తా ఉన్నాం. మా చైర్మన్ గారు విక్టర్ ప్రసాద్ గారు కూడా చెప్పారు. తప్పకుండా మళ్ళీ జిల్లాలో అఫీషియల్ టూర్ పెడతాం, అన్ని డిపార్ట్మెంట్ పిలుస్తాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని సక్రమంగా సద్వినియోగపరిచేలాగా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళు ఎవరైనా సరే అలసత్వం వహించినా లేకుంటే మరొకటి ఏదైనా చేసినా తప్పకుండా కూడా మేము అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అందులో భాగంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కలవటానికి వచ్చాను, ఎస్పీ గారిని కలవటానికి వచ్చి ఇప్పటికే చాలా మంది జిల్లా అధికారులను కలిశాము. మా అప్పీల్ ఒకటి, ఈ సమాజంలో దళితులు వెనకబడ్డారు. అందుకే రాజ్యాంగం గుర్తించింది, కొన్ని రాయితీలు ఇచ్చింది. ఆ రాయితీలు ఇవ్వటానికి కూడా ప్రభుత్వాలు వెనకాడిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయితీలు ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్యాపరంగా మరి షెడ్యూల్ కాస్ట్ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి ఇవాళ పనిచేస్తా ఉన్నారు. నేను ఈ రాష్ట్ర షెడ్యూల్ కాస్ట్ ప్రజల తరఫుని కమిషన్ తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎందుకంటే గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓవర్లు చేయడం లేకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మా జాతి ఇంకా వెనుకబడే ఉంది. ఈ దేశానికి స్వతంత్ర 75 ఏళ్లను కూడా ఇంకా ఇల్లు లేదు, ఇంకా విద్య అందట్లేదు. అందుకని గుర్తించి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నడుచుకోవటం మా అదృష్టం అని చెప్పేసి భావిస్తూ ఎప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో దళితులు గాని మిగతా బలహీన వర్గాలు గాని అండగా ఉంటాం అని తెలియజేస్తూ మరొకసారి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే పోలీసు కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ ఏదైతే షెడ్యూల్ కాస్ట్ ప్రజలకు చేరాలో ఈ నిధులు కానీ అభివృద్ధి కానీ చేరడానికి మీ వంతు సహకారం చేయమని, అలాగా చేస్తే మీ ప్రభుత్వానికి పేరు వస్తుందని, ఒకవేళ ఎక్కడైనా సరే చట్టాన్ని కనుక చేతిలో తీసుకుని ఈ షెడ్యూల్ కాస్ట్ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే మాత్రం తప్పకుండా షెడ్యూల్ కాస్ట్ ప్రజలు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు వెనుక ఉండి మరి అధికార యంత్రాంగాన్ని నిలదీసి వారికి న్యాయం చేసే వరకు కూడా రాష్ట్ర ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి విషయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లా నుంచి స్టేట్ ఎస్సీ కమిషన్ మెంబర్గా మరి నియమించబడిన చెల్లం ఆంధ్రప్రకాష్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆంధ్రప్రకాష్ గారు మరి ఒక సిన్సియర్ లాయర్గా అలాగే పార్టీలో కూడా ఎంతో కాలంగా మరి సిన్సియర్గా వర్క్ చేస్తూ మరి అనేకమైన పదవులను కూడా అధిరోహించి మరి ఈరోజు ఎస్సీ కమిషన్ మెంబర్గా మన ముఖ్యమంత్రి గారికి నియమించబడటం చాలా ఆనందకరం. మరి ఆయన మరి ఎస్సీ కమిషన్ అంటే మరి ఎస్సీల యొక్క మరి న్యాయం కోసం పోరాడే కమిషన్ అది. ఆంధ్రప్రకాష్ గారికి ఇవ్వడం చాలా న్యాయం. ఎందుకంటే ఆయన మనోభావం తెలుసుకుంటే అందరికీ ఆయన మామూలుగా చాలా సిన్సియర్, ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడరు. మరి ఆయనకి రావడం చాలా ఆనందకరం. మరి ఆయన మరి ఈ జిల్లాలో ఉన్న దళితులందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఏలూరు నగరంలో గత రాత్రి కుండపోత వర్షం కురిసింది. సుమారు 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు నగరంలోని బస్టాండ్, అండర్ గ్రౌండ్, రైతు బజార్, ఆర్ఆర్పేట ప్రధాన రహదారులు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శ్రీనివాస థియేటర్ వద్ద ప్రహారీ గోడ కూలడంతో ఆర్ఆర్పేటలోని వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. బయటికి అక్కడ గేట్లు అనిలయ్యి కన్నాలే బాగా చిన్నవి కదా, అయినా ఈ కాలువ చిన్నది లేదు. కాలువ లోతు తక్కువ కదా, లాగట్లా లోతు కెపాసిటీ అంతవరకు లాగుతుంది.
గోపాలపురం మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దేవరపల్లి ఎంపీడీఓ గారికి సామాజిక భరోసా పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గత నెల ఆగస్టులో ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ అంటూ లక్షలాది మందికి పెన్షన్లు దూరం చేశారు అనే సారాంశంతో వినతి పత్రం అందించి నిరసన తెలియజేశారు. మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ నెలలో ఏ నెల పెన్షన్ ఆ నెలలో మాత్రమే తీసుకోవాలనే నిర్ణయంతో లక్షలాది మందికి పెన్షన్లు దూరం చేస్తున్నారు. అదేవిధంగా ఇంట్లో విధి వక్రించి భర్తను కోల్పోయి వితంతువుగా ఉన్న మహిళ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటే ఎవరో ఒకరికే పెన్షన్ అనడం ఎంతటి దుర్మార్గమో అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే అనే నిర్ణయంతో వైద్యం కోసం ఆసుపత్రుల్లో ఉండి, కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, విద్య ఉద్యోగాల కోసం పట్టణాలు నగరాలకు వెళ్లిన పిల్లలను చూడడానికి వెళ్లిన వారు, గత నెలలో పెన్షన్ అందుకోని వారికి ఆ సొమ్ము ఈ నెల ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నారని అన్నారు. 3 నెలల పాటు పెన్షన్ తీసుకునే సౌకర్యాన్ని, పార్టీ పద్ధతి ద్వారాగానే 3 నెలల పాటు పెన్షన్ తీసుకునేటువంటి సౌకర్యాన్ని వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మాధవి నరసింహం నాకు ఫోన్ చేయని చెప్తాను. వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే. కొంతమంది ఏంటంటే కూతురు దగ్గరికి కొడుకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, లేకపోతే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఎవరైనా బెడ్ మీద 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉంటారు చూడండి. లేదంటే మనకున్న అలవాటు ఏంటంటే వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఇక్కడ పనులు లేకపోతే వేరే ప్రాంతాలకు పనులకు పోతారు. వాళ్ళు నెల 2 నెలలు గ్రూపులకైనా ఆటకైనా ఇంటికైనా వెళ్ళి లేకపోతే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎలాగ పెన్షన్లు ఎగ్గొడదామా, ఏడుస్తున్నావు ఎందుకంటే ఎగ్గొడతా అన్నారు సాంపు ప్రకారంగా. డబ్బులు లేక గవర్నమెంట్ దివాళా తీసే పరిస్థితుల్లో ఒకదాని కోతలు వేసుకుంటూ అందులో భాగంగా బట్టి పెన్షన్ అనేది సిస్టమ్ పెట్టారు. దీనివల్ల 1 నెల కాకపోతే 2 నెలలు, 2 నెలలు కాదు 3 నెలలు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇస్తున్నారు, కానీ అదనంగా గవర్నమెంట్ ఏం డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చే పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రకంగా తీసేయటం, ఒంటరి మహిళలు 35 సంవత్సరాలు దాటేటప్పుడు ఇమ్మని చెప్పని అది కూడా తీసేసారు. ఒక్క రేషన్ కార్డులో ఇతర పెన్షన్లు ఉంటే కనుక తీసేస్తామని చెప్పి తీసేసారు. తర్వాత 350 యూనిట్లు కరెంట్ వస్తే కనుక అది తీసేసారు. ఒక అంగన్వాడీ టీచర్ చేస్తే కుటుంబంలో రద్దు. సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారండి, వాళ్ళు 15,000 రూపాయలు చేస్తున్నారు. ఆడికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ అతని మీద ఆధారపడి ఉంటారు. 15,000 రూపాయల తోటి ఆ కుటుంబాన్ని పోషించారు. వాళ్ళ రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డుతో పాటు వాళ్ళకి ఆ ఇంట్లో వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో, ముసలు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ తీసేసారు. ఈ రకంగా ఇవన్నీ తీసేయడం వల్ల ఏంటంటే కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడుతున్నాయి. అంత పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొత్తం 13 జిల్లాల్లో కూడా ఎండిఓ ఆఫీసుల ముందు ధర్నా చేసి ఇట్లా రిప్రజెంటేషన్ ఇస్తాంలో భాగంగా మాత్రం గవర్నమెంట్ పంపించండి. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలాగే ఉంటే కనుక భవిష్యత్తులో పెన్షన్దారులు అందరూ తీసుకొచ్చి రోడ్డు మీద వచ్చి ఖచ్చితంగా ఓకే సార్ మాట్లాడండి. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ముప్పిడి వెంకటేశ్వరరావు గారి నాయకత్వం, ముప్పిడి వెంకటేశ్వరరావు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పని, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పని మాట ఇచ్చి మడమ తిప్పనని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు. అధికారంలో ఉండడానికి ఏమాత్రం కూడా అర్హత లేదని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి మా తండ్రి గారు పుట్టినరోజు అనేటువంటి రోజుని ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ పోతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం మాత్రమే 250 రూపాయలు పెంచి ఇప్పటికి దాదాపుగా ఇంకా 2 టర్ములు పెంచాలి. ఇంతవరకు కూడా 1 రూపాయి కూడా పెంచుకోకుండా తప్పించుకు తిరగటమే కాకోకుండా ఇవాళ గతంలో ఎవరైతే కనుక పెన్షన్ తీసుకున్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో
వాళ్ళందరూ కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా, లేక బంధువుల ఇళ్ళకి వెళ్ళినా, లేకపోతే వ్యవసాయ కూలీల నిమిత్తం ఎక్కడికైనా పక్క మండలాలకు కానీ పక్క జిల్లాలకు కానీ వెళ్ళినప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే 2వ నెల, ఆ 2 నెలలు కూడా కలిపి 2వ నెల ఇవ్వటం, లేదు 2 నెలలు కనుక తీసుకోకపోతే కనుక 2 నెలలు కలిపి 3వ నెల కల్పించేటువంటి సాంప్రదాయం పద్ధతి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఇవాళ దానికి భిన్నంగా ఎటువంటి హెచ్చరికలు చేయకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఎవరైతే ఆగస్టు కానీ అంత ముందు నెలలో కానీ తీసుకున్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్ 1వ తారీఖు ఇచ్చేటువంటి పెన్షన్లు ఈ నెల మాత్రమే ఇస్తాము, ఆ నెల ఇమ్మని చెప్పిన ఒక కండిషన్ పెట్టి పెన్షన్దారుల యొక్క నడ్డి విరిసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈ 3 నెలల పాటు వెసులుబాటు తీసుకుంటూ పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం మండలంలో ఈ యొక్క పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఎంపీడీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు తక్షణమే చెల్లించాలని, మినీ గోకులం లబ్ధిదారుల ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం పాడి రైతులు ధర్నా నిర్వహించారు. మినీ గోకులం బిల్లుల బకాయిలు తక్షణమే చెల్లించాలని, పాడి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిల కోసం పాడి రైతులు కాళ్లకు చొప్పులు అరిగేలా పశుసంవర్ధక శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో 90% సబ్సిడీ ఇవ్వడంతో పాడి రైతులు అప్పులు చేసి పాడి గేదెలకు షెడ్లు నిర్మాణం చేసుకున్నారని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మినీ గోకులం బిల్లుల బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. షెడ్ల నిర్మాణానికి చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ జనసభ నాయకులు ఉక్కునూరు గోపాలకృష్ణ రైతులకు సంఘీభావంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాధిత పాడి రైతులు దాసరి సతీష్, తమ్మినేని శ్రీనివాసరావు, తీగలపాటి ఫకీర్ చౌదరి, మన్నే పోతురాజు, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ముమ్మడి నాగేశ్వరరావు, కాన్బోయిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరులోని పశుసంవర్ధక శాఖ జేడీ కార్యాలయం ముందు ఇవాళ మినీ గోకుల షెడ్ల బిల్లుల బకాయిల బాధిత పాడి రైతులందరూ కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. గత 2 సంవత్సరాలుగా మినీ గోకులం బిల్లులకు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడం వలన పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ రోజున 90% సబ్సిడీ మీద ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మీరు షెడ్యూల్ నిర్మాణం చేసుకోవడం చెప్పేసి ఊరు వాడ పశుసంవర్ధక శాఖ అధికారులు తిరగడం వల్ల ఇవాళ 90% సబ్సిడీ వస్తుంది కదని చెప్పేసి రైతులు ఎంతో ఆశతోటి షెడ్యూల్ నిర్మాణం చేసుకున్నారు, అప్పులు చేసి షెడ్యూల్ నిర్మాణం చేసుకున్నారు. మరి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మారిపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులు ఇవ్వడం ఆపేశారు. దానివల్ల పాడి రైతులకి అప్పులకి వడ్డీలు పెరిగిపోయి పాడి గేదెలు అమ్ముకొని ఇవాళ అప్పులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది చాలా దారుణం, అన్యాయం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ మినీ గోకుల షెడ్ బిల్లులు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా ఆన్లైన్ సమస్యలు ఉన్నాయి, ఈ ఆన్లైన్ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పాలకి గిట్టుబాటు ధర లేకపోవడం రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లీటర్కి 4 రూపాయలు ప్రోత్సాహిస్తామని చెప్పింది. కానీ ప్రభుత్వ డైరీలతో పాటు ప్రైవేటు డైరీలు కూడా పాలు పోస్తున్న రైతులకి లీటర్కి కనీసం 10 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పాడి రైతులకి సంబంధించిన దానా కానీ ఇట్లాంటివన్నీ కూడా 70% సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పాడి పశువులు కూడా ఇవాళ 50% సబ్సిడీ మీద పాడి పశువుల్ని పాడి రైతులకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రతి గ్రామంలో కూడా పశు వైద్యశాలను ఏర్పాటు చేసి ఇవాళ పశు వైద్యం కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మినీ గోకుల షెడ్ల బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 3000 పెన్షన్ పై మాట తప్పిన జగన్ సర్కార్. తేదేపా నియోజకవర్గ కన్వీనర్ బొర్గం శ్రీనివాసులు పింఛన్లు 2000 నుంచి 2500 ఇవ్వాల్సి ఉన్నా ఇంకా పెంచకపోవడం, ఒకే కార్డులో 2 ఉంటే పింఛన్లు తొలగించడం, 1 నెల తీసుకోకపోతే వాటిని తొలగించడం వంటి వాటిని చేస్తూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో జనానికి ఇచ్చిన మాటను వమ్ము చేశారని, ఈ విషయమై పోలవరం మండల అభివృద్ధి అధికారి వారి కార్యాలయం వద్ద వినతి పత్రం ఇచ్చినట్లు విలేకరుల సమావేశంలో బొర్గం శ్రీనివాస్ ఉద్ఘాటించారు.
పెంచుతూ పోతానన్న పెన్షన్లు 3 సంవత్సరాలలో ఏదో ఒక విధంగా ఏరుకుంటూ పోతున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అన్నారు. వృద్ధులను, వికలాంగులను, వితంతువులను సైతం మోసగించడం జగన్ ప్రభుత్వం చేతకంటనమని, విచ్చలవిడి అప్పులతో రాష్ట్ర ఖజానా దివాళా తీయించి ఆ భారం నుంచి తప్పించుకునేందుకు పెన్షన్దారులను ఇక్కట్లు గురి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్షణం పెన్షన్దారుల కష్టాలు తీర్చి వారిని ఆదుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణుల సంఘీభావంగా రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంచే దొరబాబు, పాదం ప్రసాద్, మాగంటి రాము, తెల్లం సూర్యచంద్రం, కంబంపాటి గోపి, జల్లేపల్లి శేష వెంకట జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పెన్షన్ దారులకి చేస్తున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి దానికి ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇస్తున్న దానికి తేడా చూపించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రజలందరూ పడేటటువంటి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి రేపొద్దున ఎగగొట్టాలని ఉద్దేశంతో ఏ రకంగా కుట్రలు పడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిరసన కార్యక్రమం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమం తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు చేస్తుంది. అయితే ఈ పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన అన్న ఎన్టీ రామారావు గారు ఫస్ట్ 35 రూపాయలు ఇచ్చిన పెన్షన్ని 75 రూపాయలు చంద్రబాబు గారు చేశారు. 75 రూపాయలు చంద్రబాబు గారు చేసిన దాన్నే మరలా 200 రూపాయలు పెన్షన్ పెంచారు చంద్రబాబు గారు. 200 ఇచ్చిన చంద్రబాబు గారే మరలా 2,000 రూపాయలు చేశారు. 2,000 రూపాయలు చేసిన తర్వాత దాన్ని 3,000 రూపాయలు చేస్తాను అని అవాతాతలు పడుతున్న ఇబ్బందుల్ని, పడుతున్న కష్టాన్ని ఆయన చూసే దిక్కు లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆయన పెంచారు. ఇవన్నీ కూడా పెంచినా అంటే దాన్ని కుట్రపూరితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండగా ఏం చెప్పారంటే, నేను 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, దాన్ని 3,000 రూపాయలకి పెంచుతూ పోతానని అన్నారు. పెంచుతూ పోతానని కళ్ళబుల్లి మాటలు చెప్పి ముసలివారిని వాళ్ళ ఓట్లని పొందాలనే దురుద్దేశంతో వారికి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 250 రూపాయలు మాత్రమే పెంచారు. ఇప్పుడు 3 సంవత్సరం ఎంటర్ అయ్యారు. కానీ వాళ్ళకి మాత్రం ఈ చర్యలు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఈ అందరూ కూడా ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి అందరూ కూడా అర్థం చేసుకొని మాకు సంఘీభావం ప్రకటించాలి. తెలుగుదేశం పార్టీకి మీరందరూ అండగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఏలూరు కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద కంప్యూటర్ ఆపరేటర్స్ ఆందోళన చేపట్టారు. గత 5 నెలలుగా తమకు జీతాలు ఇవ్వటం లేదంటూ పంచాయతీరాజ్ ఇంజనీర్ కంప్యూటర్ ఆపరేటర్స్ నిరసన తెలిపారు. 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11లో తన ఏర్పాటు చేసిన ఏపీకోలో 13 జిల్లాల ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ల పేర్లు నమోదయ్యాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి, రైతు భరోసా మొదలైన పథకాలలో లబ్ధి పొందామనే కారణంతో సుమారు 5 నెలల నుంచి జీతం బకాయిలు చెల్లించకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కుటుంబ పోషణకి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు వెంటనే చేయాలి. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చేయాలి. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చేయాలి. 3 సంవత్సరాల నుండి ఎన్ఆర్ఎస్ ఆపరేటర్లు వెంటనే FTA 5 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చేయాలి. బడ్జెట్ వెంటనే చేయాలి. కంప్యూటర్ ఆపరేటర్ల బడ్జెట్ వెంటనే చేయాలి. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చేయాలి. వెంటనే 3 సంవత్సరాల నుండి ఎన్ఆర్ఎస్ కంప్యూటర్ ఆపరేటర్లు వెంటనే 3 సంవత్సరాల నుండి ఎన్ఆర్ఎస్ కంప్యూటర్ ఆపరేటర్లు వెంటనే బడ్జెట్ వెంటనే బడ్జెట్ వెంటనే నెల నెల జీతాలు నెల నెల జీతాలు నెల నెల జీతాలు వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే పెండింగ్ లో చూడాలి.
ప్రతి నెల 1వ తారీఖున జీతం చెల్లించాలి. ప్రతి నెల 1వ తారీఖు జీతం చెల్లించాలి. 3 సంవత్సరాల నుండి ఎన్ఆర్ఎస్ కంప్యూటర్ ఆపరేటర్లు వెంటనే 3 సంవత్సరాల నుండి ఎన్ఆర్ఎస్ కంప్యూటర్ ఆపరేటర్లు వెంటనే ప్రతి నెల 1వ తారీఖు జీతం చెల్లించాలి. ప్రతి నెలలో ఉన్న జీతాలు వెంటనే 5 నెలల పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే 5 నెలల పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే 5 నెలల పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే 3 సంవత్సరాల నుండి ఎన్ఆర్ఎస్ కంప్యూటర్ ఆపరేటర్లు వెంటనే 3 సంవత్సరాల నుండి ఎన్ఆర్ఎస్ కంప్యూటర్ ఆపరేటర్లు వెంటనే 3 లో ఉన్న జీతాలు వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే. మేము ఎన్ఆర్ఈఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎన్ఆర్ఈఎస్లో 2010 నుంచి పనిచేస్తున్నామండి కంప్యూటర్ ఆపరేటర్లుగా. ప్రతి నెల మాకు జీతం అందేలా ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత మా అందరినీ ఆప్కాస్లో చేర్చడం జరిగిందండి. అయితే ఆప్కాస్లో చేర్చిన తర్వాత మేము జీతాలు అయితే తీసుకోలేదండి. ఇప్పుడు మాకు 5 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయండి. జీతాలు లేకుండా మేము ఉద్యోగం చేయటువంటి మేము అందరం చిన్న చిన్న ఎంప్లాయీస్ అండి. చిన్న చిన్న కంప్యూటర్ ఆపరేటర్లు అంటే మీకు తెలియదే ఉంది, చిన్న చిన్న ఉద్యోగులండి. జీతాలు లేకుండా 5 నెలలు పనిచేయడం అనేది చాలా కష్టంగా ఉందండి మాకు, మా కుటుంబాలకు కూడాను. మేము ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే రాత్రి ఒక్కొక్కసారి 9 అయిపోతుందండి, ఒకసారి 10 కూడా అయిపోతుంది. అయినా కుటుంబాలని పోషించుకుంటూ ఈ చిన్న చిన్న జీతాలతోటి ముందుకెళ్తున్నామండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల 1వ తారీఖుకి రెగ్యులర్ ఎంప్లాయీస్తో బలంగా జీతం ఇస్తానని మాకు హామీ ఇచ్చారని గతంలోనూ. అదే హామీ ప్రకారం మేము కూడా చేస్తున్నాం. మేము జీతాలు పెంచమని ఎప్పుడు డిమాండ్ చేయలేదండి. మాకు ఇచ్చే జీతం ఏదైతే ఉందో మాకు 1వ తారీఖు అందేలాగా ఏర్పాటు చేయమని కోరుకుంటున్నామండి. ఇప్పుడు 5 నెలల జీతాలు పెండింగ్ ఉండిపోయిందండి. మేము అందరూ జిల్లా నుంచి డిస్టిక్ ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు, స్టేట్ ఆఫీసర్లు అందరినీ కలిసామండి. అయితే బడ్జెట్ అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదండి. అలాగే మా సోదరులు ఎవరైతే ఉన్నారో మా జిల్లా ప్రతి జిల్లాలో ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నామండి. 13 జిల్లాల్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లకు ఇదే పరిస్థితి, ఎవరికీ జీతాలు లేవండి. వెంటనే మా జీతాలు రిలీజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బందులకు గురవ్వకుండా ఈ మీడియా సమూహంగా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం ఉందండి. ఎంతమంది ఉంటారు మీరు అందరు? మేమందరం దాదాపు 2 జిల్లాకు వచ్చండి మేము 40. నకిలీ ఏసీబీ అధికారిని ఏలూరు 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏసీబీ అధికారినని ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్న నూతేటి జయకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడినట్లు మీడియాకు తెలిపిన ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్, ముద్దాయి జయకృష్ణపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. మరో కేసుకు సంబంధించి 3 టౌన్ పరిధిలో దొంగతనాలు నిర్వహిస్తున్న 3 మైనర్ బాలలతో సహా 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని దొంగతనం చేసిన సొత్తును రికవరీ చేశామని డీఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. దీనితో పాటు 1720 గ్రాముల గంజాయి, పల్సర్ 220 బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. అది ఇంకా మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తున్నాము. అది త్వరలో ఎక్కడ సార్ అరెస్ట్? ఇక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది ఆల్రెడీ. బస్ స్టాండ్ 3 జోనల్ ముద్దాయిలు, మొత్తం 5 కలిపి డకాటరీకి పాల్పడుతున్నారు. దానిలో భాగంగా ఒక డకాయిటీ కేసులో ఈ 5 ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎక్యూజ్డ్ A1, A2 ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తున్నాం. జూనైల్స్ ఎవరైతే 3 ఉన్నారో వారి 3కి కూడా జూనైల్ హోమ్ తరలిస్తున్నాం. వీరు చెడు వ్యసనాలకి అలవాటయ్యి డబ్బుల కోసం గంజాయికి అలవాటయ్యి గంజాయి మత్తులో దారిని పోయే వాళ్ళని మిడ్ నైట్ మినీ బైపాస్ లాంటి నిర్మాణమైన ప్రదేశంలో కాపు కాసి సింగిల్గా ఎవరైనా బైక్ పై వెళ్తున్నా కానీ నడుచుకొని వెళ్తున్నా కానీ వారిపైన అటాక్ చేసి ఈ 5 టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళని ఇంజూర్ చేసి వాళ్ళ దగ్గర భయపెట్టి వాళ్ళ సెల్ ఫోన్లు కానీ వాళ్ళ జోబులో ఉన్న డబ్బులు కానీ లాక్కోవడం అనేది మీకు అలవాటైంది. ఈ గంజాయి మత్తులో వీటి దగ్గర నుంచి 1720 గ్రాములు గంజాయి వీళ్ళు బైక్లో నుంచి స్వాధీనం చేసుకున్నాం. డకాయిటీ అలవాటైన తర్వాత ముందుగా దీనికన్నా ముందు ఇది బైక్ అఫెన్స్ చేసేవాళ్ళు, డబ్బుల కోసం బైకుల దొంగతనాలు, సెల్ ఫోన్ లాక్కొని సెల్ ఫోన్ స్నాచ్ చేసేవాళ్ళు, ఇలాంటి అఫెన్స్లలో 3 కేసుల్లో మనకు ఇప్పుడు రికవరీ అయింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన 3 కేసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్. ఏలూరు నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. దళితుల సంక్షేమం కోసం రాష్ట్రం పెద్దపీట. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్. పింఛను విధానంలో మార్పులను నిరసిస్తూ టీడీపీ ఆందోళనలు. ఇవి నాటి వార్తలు. నమస్కారం.